అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2001 నుంచి 2014 వరకు కూడా మహబూబ్ నగర్ జిల్లాలో కూడా ఉద్యమాన్ని ఊరొత్తునిచ్చి ఉద్యమాన్ని తన వంతుతో పాటు నడిపించిన వ్యక్తి మన దగ్గర ఏదైతే బెక్కన్ జనార్దన్ ఉన్నారో మిగతా విషయాన్ని అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న, ఈరోజు చూస్తుంటే తెలంగాణ రాష్ట్రం సాధించుకొని 10 సంవత్సరాలు అవుతుంది. మీరు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కూడా ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి కూడా ఉద్యమాన్ని ఊవెత్తునిచ్చారు. పలు సందర్భాలు కావచ్చు ఉద్యమాన్ని కూడా మీరు కూడా నడిపించిన వ్యక్తిగా ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది? 10 సంవత్సరాలు జరిగింది రాష్ట్రం సాధించుకున్న తర్వాత, మీకు ఎట్లా అనిపిస్తుంది? మహబూబ్నగర్ జిల్లా అనేది పక్కన కృష్ణానది పోతున్నా, తుంగభద్ర పోతున్నా, పక్కన నీళ్లున్న బీళ్లు వెలవెలబోయే పరిస్థితి ఉన్నది. రైతులు వలవల కన్నీరు పెడుతుంటే వాళ్ళ బీళ్లను ఈ నీళ్లు తడపలేకపోయినాయి. ఈ జిల్లా చాలా పెద్ద జిల్లా, పేద జిల్లా. మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లా అయిన పాలమూరుకు అన్ని రకాలుగా అప్పటి ఆంధ్ర పాలకులు నిర్లక్ష్యంతో కూడుకున్న వివక్షను ప్రదర్శించినందుకు అప్పుడు అందరితో పాటు విద్యావంతులుగా ఒక న్యాయవాదిగా ఉండి ఈ జిల్లాకు న్యాయం జరగాలని చెప్పి నేను తెలంగాణ ఉద్యమ జెండాను మోయడం జరిగింది. అందులో భాగంగానే 2001 నుంచి కూడా ఉద్యమంలో పాల్గొని 2004లో సీరియస్గా నా న్యాయవాద వృత్తిని కూడా వదిలేసి 2005-6లో పూర్తి స్థాయిలో ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ జిల్లాలో అందరితో పాటు ఈ జిల్లా కూడా అగ్రభాగా నిలబడి అనేక పోరాటాలు, సకల జన సమ్మె అనుకోండి, మిలియన్ మార్చ్ అనుకోండి, తర్వాత ఏ కార్యక్రమం పిలిపించినా కానీ, జేఏసీ తరఫున కానీ మిగతా తెలంగాణ ఉద్యమకారులు ఏది పిలిపించినా కానీ ఆ ఉద్యమంలో అగ్రభాగం నుండి ఈ జిల్లా పోరాడింది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఈ జిల్లాకు ఇంకా కావాల్సినంత న్యాయం జరగలేదని చెప్పి ఈ జిల్లా ప్రజలతో పాటు నేను కూడా భావిస్తున్నా. ఎందుకంటే రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తయితే ఈ జిల్లాలో దాదాపుగా ఒక 15 లక్షల ఎకరాలకు నీళ్ళు అందుతుండే. ఈ బీళ్లను ఆ నీళ్లు తడుపుతుండే. అదేవిధంగా ఇంకా కొన్ని పెండింగ్ ప్రాజెక్టులు అనేది పూర్తిగా పరిపూర్ణతకు దశలోకి రాలేదు. అదేవిధంగా ఈ జిల్లాకు కావలసిన పరిశ్రమలు కూడా రాలేదు. అదేవిధంగా ఈ జిల్లాకు అనుగుణంగా ముఖ్యంగా షాద్నగర్ లాంటి పారిశ్రామికంగా మద్దతున్న ఈ జిల్లా రంగారెడ్డిలో కలపడం అనేది ఈ జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగింది. ఆ తర్వాత కోర్టులు కూడా చిన్నగా మారిపోయి న్యాయవాదులకు కూడా పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదు. అట్లా ఈ జిల్లాకు ఈ 10 ఏళ్లలో ఇంకా అన్ని వర్గాలకు, ముఖ్యంగా న్యాయవాదులకు కానీ మిగతా వాళ్ళకు కూడా న్యాయం జరగాలంటే ఈ జిల్లా పారిశ్రామికంగా పూర్తిగా అభివృద్ధి చెందాలి. ఐటీ పరిశ్రమలు రావాలి. ఆ తర్వాత ఈ జిల్లా వెనుకబాటుకు పూర్తిగా వెనుకకు నెట్టేయకుండా ఈ షాద్నగర్ లాంటి పారిశ్రామిక జిల్లాను, ఎందుకంటే షాద్నగర్ ప్రజలకు మహబూబ్నగర్ జిల్లాలో ఉండడమే ఇష్టం. షాద్నగర్ ప్రజలకు రంగారెడ్డి జిల్లాలో ఉండడం అనేది ఏమాత్రం ఇష్టం లేదు. వాళ్ళ ఇష్టానికి విరుద్ధంగా తీసుకుపోయి రంగారెడ్డిలో కలిపారు. కాబట్టి ఇప్పటికైనా దాన్ని ప్రజాభిష్టం మేరకు మహబూబ్నగర్, తర్వాత షాద్నగర్ ఇట్లాంటి కొన్ని ప్రాంతాలను ఇచ్చేసి పూర్తి స్థాయిలో ప్రజలకు మరీ ఎక్కువ జిల్లాలు కాకుండా మరీ తక్కువ జిల్లాలు కాకుండా ప్రజలకు ఏదైతే మేలు జరుగుతుందో ప్రజాభిప్రాయం ప్రకారం పోవాలి. ప్రజల అభిప్రాయాన్ని గౌరవించాలి. అట్లా మహబూబ్నగర్ జిల్లాలో ఈ రకమైన మార్పులు చేర్పులు చేయడం వల్ల ఈ జిల్లాకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నాం. అదేవిధంగా ఈ జిల్లాకు తెలంగాణ రావడం వల్ల మేలు జరగలేదంటే బ్రహ్మాండమైన మేలు జరిగింది, అభివృద్ధి కూడా జరిగింది. ఇంకా ఆశించినంత జరగకపోవచ్చు కానీ మార్పు అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ 10 వసంతాల ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఈ అనేక రకమైన ప్రజల యొక్క ఆశలు, ఆకాంక్షలు నెరవేరినాయి. ఇంకా నెరవేర్చవలసి ఉంది. ఏదైనా రాత్రి మొత్తం కూడా మార్పు రాదు. భవిష్యత్తులో తప్పకుండా ఈ జిల్లాలో ప్రవహిస్తున్న కృష్ణానది ఖచ్చితంగా ఈ జిల్లాకు 120 టీఎంసీల నీళ్లు రావాలి. కృష్ణానది నుంచి తప్పకుండా ఆ నీటి వాటాను ఈ జిల్లాకు కేటాయిస్తారని చెప్పి, అదేవిధంగా ప్రాజెక్టును ఇంకా వేగవంతం చేసి కావాల్సినంత బడ్జెట్ ఇచ్చేసి దాన్ని వేగవంతంగా పూర్తి చేసి పెండింగ్ ప్రాజెక్టులను కూడా పూర్తి చేసి అదేవిధంగా ఇండస్ట్రీస్ కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా విద్యాపరంగా కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ఇట్లా అనేక చర్యలు తీసుకొని ఈ జిల్లా అభివృద్ధి కోసం ఏ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఏ పార్టీ వచ్చినా కానీ తెలంగాణ ప్రభుత్వాలు తెలంగాణ జిల్లాలో ఉన్న పెద్ద జిల్లా, పేద జిల్లా ఈ మహబూబ్నగర్ జిల్లాను ఆదుకుంటారని చెప్పి భావిస్తున్నాం. ఈ సందర్భంగా ఈ తెలంగాణ ఉద్యమకారులకు
తెలంగాణ ప్రజలకు, మామూనార్ ప్రజల అన్ని వర్గాల ప్రజలకు ఈ సందర్భంగా ఈ 10 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాయి. ముఖ్యంగా మీరు ఉద్యమం చేసిన సమయంలో కూడా చాలా పోరాటాలు చేశారు. మిలన్ మార్చ్ కావచ్చు, సకల జన సమ్మె కావచ్చు, ఇలాంటి సమ్మెలు చేసేటప్పుడు మీరు ఎక్కువ శాతం అయితే ఉద్యమాల పాల్గొన్న ఏదైనా సంఘటన ఏమైనా ఉందా? ఖచ్చితంగా ప్రతి పోరాటంలో కూడా అగ్రభాగాన్ని ఉన్నాం. మిలియన్ మార్చులు అయితే పోలీసులు కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో పూర్తి స్థాయిలో పోలీసులు పూర్తి ఉద్యమాన్ని అణచివేసారు. అసలు చీమ చిటుకుమంటే కూడా పూర్తి అణచివేసే పరిస్థితి తీసుకొచ్చి తీవ్ర నిర్బంధాన్ని ఈ తెలంగాణ ప్రజలపైన చేశారు. అయితే అప్పుడు మేము ఇక్కడ నుంచి దాపుగా అనేక మంది పోయి ముందస్తుగానే అక్కడ చేరుకొని రెక్కి నిర్వహించి ట్యాంక్ బండ్ పైన, మా మిలియన్ మార్చిలో ట్యాంక్ బండ్ పైన మొట్టమొదట కాలు మోపింది మేము. అక్కడ పోలీసుల నిర్బంధాన్ని ఎదుర్కొని ఏ ప్రభుత్వం అయితే అణచివేస్తామనే ప్రభుత్వానికి సవాలుగా ఖచ్చితంగా మిలియన్ మార్చి నిర్వహించి తీరుతాం, విజయవంతం చేసి తీరుతామని చెప్పి సవాలుగా భావించి దాన్ని విజయవంతం చేయడం జరిగింది. అందులో భాగంగా మేము అనేక ఆస్తులు కూడా అమ్ముకొని, ఎవరిని కూడా చందాలు అడగకుండా, ఎవరిని బెదిరించి దందాలు చేయకుండా మా సొంత ఆస్తులు అమ్ముకొని, మా సొంతంగా మేము సంపాదించుకున్న ఆస్తులు అమ్ముకొని ఉద్యమాన్ని ఖర్చు పెట్టి ముందుకు పోయినాం తప్ప ఎక్కడ కూడా మేము ఈ తెలంగాణ ఉద్యమానికి మచ్చ లేకుండా, ఎవరికి చందాలు వసూలు చేసి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మేము మా స్వయంగా మేము సంపాదించుకున్న పైసలు ఖర్చు పెట్టుకొని ఉద్యమాన్ని నడిపినాం. రైట్. ముఖ్యంగా ఈ ఉద్యమాల సమయంలో కూడా చాలాసార్లు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కవులు కావచ్చు, కళాకారులు కావచ్చు, దాంతోపాటు ఉద్యమకారులు కూడా ఈ రాష్ట్ర సాధన కోసం వాళ్ళ పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో కూడా అయితే 2001 నుంచి కూడా ఏదైతే కేసీఆర్ తెలంగాణ ఉద్యమం తీసుకొచ్చారో, దాని తర్వాత తెలంగాణ రాష్ట్రం కోసం ఆమర నిరదీక్ష అనేది తీసుకొచ్చారు. ఈ వల్ల చేసిన ఉద్యమాల తర్వాత కూడా రాష్ట్రం సాధించుకున్నారు. ఈ రాష్ట్ర సాధన తర్వాత కూడా కేసీఆర్ ఉద్యమ పార్టీ కాదు, రాజకీయ పార్టీ, ఉద్యమ పార్టీ వేరే, రాజకీయ వేరే విధానం తీసుకొచ్చారని ఎంతవరకు నిజమది? వాస్తవం చెప్పాలంటే అందరి త్యాగాల వల్ల, ముఖ్యంగా వందలాది మంది విద్యార్థుల బలిదానం వల్ల తెలంగాణ వచ్చింది. అదేవిధంగా కేసీఆర్ గారి అమరనాథ దీక్ష ఈ జిల్లా ఎంపీగా ఉండి చేసిండు. దానికి తోడుగా ఆ రోజు బీజేపీ సుష్మా స్వరాజు, తర్వాత సోనియా గాంధీ యొక్క ఈ కరుణ వల్ల ఈ తెలంగాణ వచ్చింది. కాబట్టి తెలంగాణ అనే అంశం వచ్చినప్పుడు ఈ పార్టీ, ఆ పార్టీ, ఆ వ్యక్తి, ఈ వ్యక్తి అని కాదు, వీళ్ళందరి యొక్క పాత్ర ఉంది. పాత్ర ఉన్న వాళ్ళందరినీ కూడా మనం అభినందించాలి. వాళ్ళందరికీ కూడా ఈ తెలంగాణ ప్రజలు రుణపడి ఉంటారు. అదేవిధంగా తెలంగాణ వచ్చిన తర్వాత దీన్ని రాజకీయ పార్టీ, ఉద్యమ పార్టీ కాదని చెప్పేసి ఉద్యమకారులు అనేది నిర్లక్ష్యం చేయడం జరిగింది. అనేక మంది పాపం వాళ్ళ 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 విలువైన యవ్వనాన్ని ఉద్యమానికి ఖర్చు పెట్టారు. వాళ్ళ జీవితాలను, వాళ్ళ డబ్బులను, ఆస్తులను ఈ ఉద్యమానికి ఖర్చు పెట్టారు. అట్లాంటి ఉద్యమకారులను నిర్లక్ష్యం చేయడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. ఎందుకంటే ఒక యువకుడు ఒక డిగ్రీ పాస్ అయ్యి ఈరోజు ఉద్యమంలో పూర్తి స్థాయిలో పనిచేసి తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ఉద్యోగానికి పోతామంటే అప్పటి వరకు ఏజ్ బార్ అయిపోయినోడు ఏ ఉద్యోగం చేస్తాడు? కాబట్టి ఎవరు ఆడుకోవాలి? వాళ్ళను తెలంగాణ ప్రభుత్వం ఆడుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ తల్లి బానిస సంఖ్యలను తెప్పడానికి ఆ యువకుడు ముందుకొచ్చి త్యాగం చేసినప్పుడు తెలంగాణ తల్లే ఆదరించాలి, భవిష్యత్తు చూపాలి. అట్లా కాకుండా కొంతమంది ఈ త్యాగాలు చేసిన వాళ్ళను పక్కన పెట్టి భోగాలను అనుభవించే వాళ్ళను, స్వార్థపరులను పెద్దపీటేసి ఉద్యమకారులకు నష్టం జరిగింది, ఉద్యమకారులకు కష్టం జరిగింది, కన్నీరు మిగిలిందని చెప్పి నేను భావిస్తున్నా. వాటిని ఇప్పటికైనా రెక్టిఫై చేయాలి. ఎందుకంటే ఉద్యమకారులకు అన్యాయం చేసిన ఏ పార్టీ కానీ, ఏ నాయకుడు కానీ ఖచ్చితంగా ముందు పడాడు. ఎందుకంటే ఉద్యమకారుడు తెలంగాణ తల్లి యొక్క ముద్దుబిడ్డ. అట్లాంటి తెలంగాణ తల్లి ముద్దుబిడ్డను నీవు ఖచ్చితంగా కన్నీరు పెట్టిస్తే నీ కన్నీరు మిగిలక తప్పదు, నీ భవిష్యత్తు నాశనం కాక తప్పదని చెప్పి ఏ నాయకుడైనా సరే ఉద్యమకారులైన యొక్క ఉసురు పోసుకోవద్దని చెప్పి సందర్భంగా నేను భావిస్తున్నాను. రైట్. ముఖ్యంగా సార్ అయితే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిధులు, నియామకాలనే ఒక నిదానంతో మేము ముందుకెళ్లారు. దాంతోపాటు ఉద్యమకారులు, దాంతోపాటు యువకులు, విద్యార్థులు కూడా పాల్గొన్నారు. కానీ 10 ఏళ్ళు వస్తుంది విద్యార్థులు, యువకులు కావచ్చు ఉద్యోగాలు లేక నానా ఇబ్బందులు పడ్డారు. 10 సంవత్సరాలు కూడా అయితే రాష్ట్రం సాధించుకున్నాం, ఉద్యోగాలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతవరకు నిజం సార్? ఉద్యోగాలు పూర్తి రాలేదనేది మాత్రం వాస్తవం కాదు. కావలసినంత ఇంకా రాలేదు. డిఎస్సి కనీసం సంవత్సరానికి డిఎస్సి వేయాల్సి ఉండే. అట్లని చెప్పి మిగతా పోలీసు ఉద్యోగాలు కానీ, మిగతా ఉద్యోగాలు కానీ ఇక్కడ వచ్చినాయి. కానీ నిరుద్యోగుల సంఖ్య ఎంత ఉంది దాన్ని బట్టి పోలీసు చూస్తే అంత సంఖ్యలో ఈరోజు రాలేదు.
ఇంకో విషయం కూడా వాస్తవం కూడా ఏంటంటే మొత్తం అందరికి కూడా సర్కారు నౌకర్లే రావాలంటే కుదరదు. ఈరోజు ఐటీలో పనిచేసే ఒక ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగి కంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు. అతనికి ₹1,00,000 ₹2,00,000 స్టార్టింగ్లోనే టాలెంట్ ఉన్న వాళ్ళకి వస్తుంది. అదేవిధంగా ఈరోజు టాలెంట్ ఉంటే ప్రైవేట్ రంగాల్లో అనేక అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా ఇక్కడ ప్రైవేట్ రంగంలో చేయాలన్నా ఇండస్ట్రీస్గా డెవలప్ కావాలి. తర్వాత యువకులకు ఉపాధి కావాలంటే వాళ్ళకు తగిన ఐటీ పార్కు ఇట్లాంటి ఒక సోర్సెస్ను మనం ప్రభుత్వం క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలను కూడా తప్పకుండా ఎప్పటికప్పుడు భర్తీ చేసుకుంటూ పోవాలి. ప్రభుత్వాలకు ఈరోజు ఏంటంటే ప్రైవేటీకరణ అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ప్రైవేటీకరణ కాదు, ప్రజల యొక్క సొత్తు, ప్రజల యొక్క పన్నులు తీసుకొని మీరు ప్రజలకు కావాల్సిన ఆ పిల్లలకు ఈరోజు ప్రజలకు కావాల్సిన ఏదైతే వాళ్ళ పిల్లలకు ఉద్యోగం కావాలని ఎవరైనా తల్లిదండ్రులు కోరుకుంటారు. కుటుంబంలో అందరికీ కాకుండా కనీసం ఒక్కరికన్నా ఉద్యోగం కావాలని ఎవరైనా కోరుకుంటారు. అట్లాంటి కోరికను మన్నించాల్సిన అవసరం ఉంది పాలకులు. అట్లే విధంగా ఈరోజు అనేక పాఠశాలలో టీచర్లు లేరు. తర్వాత అనేక రకాలైన ఈ ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా అనేక రెవెన్యూ దాంట్లో కానీ మిగతా డిపార్ట్మెంట్లో కానీ భర్తీ చేస్తే తప్పకుండా, ఎందుకంటే రిటైర్మెంట్ అనేది వేలల్లో అవుతున్నారు, వందల్లో కూడా రిక్రూట్మెంట్ లేదు. కాబట్టి వేలల్లో రిక్రూట్ చేయాలి. ప్రజల సొత్తు ప్రజల కోసం ఖర్చు పెట్టాలి. ఏ పాలకుడు కూడా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఖర్చు పెడతలేరు. ప్రజల అభిష్టం మేరకు వాళ్ళకు ఉపాధి చూపించే బాధ్యత, వాళ్ళకు భవిష్యత్తు చూపించే బాధ్యత అనేది తప్పకుండా ఈ పాలకులపైన ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సార్. అయితే ఇంకొక విషయం చివరగా, అయితే ముఖ్యంగా తెలంగాణ ఉద్యమాన్ని రేపు ఏదైతే తెలంగాణ ఉద్యమం జరిగే సమయంలో కూడా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. ఇప్పుడు ఈడ తెలంగాణ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చింది. ఇక్కడ 10 వసంతాలు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకుంటుంది. దీనికి ఒక ఉద్యమకారులుగా మీరు ఏం చెప్తారు ఇక్కడ ఉన్న ప్రభుత్వానికి? నేనైతే రాజకీయాలకు అతీతంగా ఈ 10 వసంతాలు అనేది ఒక పండుగగా నేను భావిస్తున్నా. రాజకీయాలకు అతీతంగా దీన్ని అందరూ కూడా తెలంగాణ ప్రతి పౌరుడు కూడా దీన్ని ఒక పండుగ జరుపుకోవాల్సిన సందర్భం ఇది, నేపథ్యం ఇది. ఎందుకంటే 10 వసంతాలు పూర్తి చేసుకోవడం అనేది తెలంగాణకు ఒక 70 సంవత్సరాల యొక్క కళ నిజమైన వేళ ఇది. 70 సంవత్సరాల నుంచి త్యాగాల పరంపర నుంచి వచ్చిన ఈ తెలంగాణను మనందరం కూడా తప్పకుండా మన స్వరాష్ట్రంగా ఈ తెలంగాణ స్వతంత్రంగా వచ్చిన ఒక ప్రాంతంగా మనందరం కూడా సంబరపడాల్సిన అవసరం ఉంది. ఈరోజు సోనియా గాంధీ తెలంగాణ ఖచ్చితంగా ఇచ్చిండ్రు, కేసీఆర్ కూడా అసెంబ్లీలో గతంలో ప్రకటించారు. కాబట్టి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ దేవతగా సోనియా గాంధీని అయితే నేను భావిస్తా. ఎందుకంటే ఆ త్యాగాలను గుర్తించిన తల్లి. అనేక రాజకీయంగా ఆమెకు ఇబ్బందులు అయినాయి. ఆంధ్ర రాష్ట్రంలో అయితే అడ్రస్ లేకుండా పోయింది వాళ్ళ పార్టీ. అయినా సరే వెనుకాడకుండా తెలంగాణ రాష్ట్రం ఇచ్చే రోజు కట్టుబడినందుకు నేను వారికి అభినందనలు తెలియజేస్తూ పార్టీలకు అతీతంగా అందరం కూడా జరుపుకోవాలని చెప్పి అందరికీ కూడా నేను మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాను. రైట్, థ్యాంక్ యూ సార్. రైట్, మొత్తం మీద చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర ఆనాడు ఏదైతే 2001 నుంచి 2014 వరకు కూడా ఉద్యమాలు నడిపించావు. ఉద్యమాల అనంతరం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఇప్పుడు 10 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చాలా సంతోషంగా ఉందని ఏదైతే బెక్కన్ జనార్దన్ ముద్ర తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది. ఖచ్చితంగా ఉద్యమకారులకు కూడా సముచిత స్థానం కల్పించాలని చెప్పి ఆయన డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రామకొండ ఆర్టీ మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.